బంగ్లాదేశ్ గందరగోళ పరిస్థితులప్పుడు నేను ప్రస్తావించాను. అక్కడ అనవసరంగా చెడగొట్టుకుంటున్నారు. ఒకప్పుడు పూర్తిగా ఎట్లా బ్రతకాలో తెలియని రోజుల్లో హసీనా ఒక సిస్టమేటిక్ వైపుకి తీసుకెళ్ళింది. అందులో చైనా నుండి రా మెటీరియల్, చైనా నుండి ఇండస్ట్రియలిస్టులు వచ్చి వందలాది కాదు వేలాది పరిశ్రమలు పెట్టి అక్కడ కాటన్ ఉత్పత్తి అంటే బట్టల తయారీ చేసి బ్రాండెడ్ బట్టలని అక్కడే తయారు చేసి వాటిని అమెరికా, యూరప్ దేశాలకి ఎక్స్పోర్ట్ చేస్తున్నారు. తద్వారా ఇక్కడ ఉద్యోగాలు వచ్చినాయి, ఉపాధి వచ్చింది. అలాగే విదేశీ మారక ద్రవ్యం నిధులు వస్తున్నాయి, ఎక్స్పోర్టర్గా మంచి పేరుంది. వాళ్ళకి కాటన్ ఎక్కడి నుంచి తీసుకెళ్తున్నారంటే ఇండియాలో మన గుంటూరు ఈ ప్రాంతాల నుంచి కూడా కాటన్ కొనుక్కుపోయి ఇదంతా తీసుకెళ్ళి చైనాకి పంపిస్తే చైనా దాన్ని ప్రాసెస్ చేసి ఆ పైన అక్కడికి పంపిస్తుంది. అదే అట్లాంటి పరిశ్రమలు ఇండియాలో ఉంటే బాగుంటుంది కదా, మనం ఎందుకు చేసుకోకూడదు, మన ఆంధ్ర లాంటి చోట్ల కూడా పెట్టచ్చు కదా, ఎందుకు చేసుకోకూడదు అని మొన్న మధ్య నేను ప్రస్తావించాను. ఇప్పుడు తాజాగా మన చుట్టుపక్కల రాష్ట్రాలు దాన్ని బాగా క్యాచ్ చేసినాయి. ఉత్తరప్రదేశ్ ఇప్పుడు అత్యధికంగా బంగ్లాదేశ్లో సంక్షోభాలు వచ్చినప్పటి నుంచి వీళ్ళు క్యాచ్ చేసుకోవడం ప్రారంభించేశారు. ఒక పక్కన గుజరాత్, రెండో పక్కన ఉత్తరప్రదేశ్, మూడో పక్కన తమిళనాడు. ఈ ముగ్గురు ఈ బిజినెస్ని క్యాప్చర్ చేస్తున్నాయి. తాజాగా ఈ బట్టల తయారీ కంపెనీలు తమిళనాడులో తిరుపూర్లో అలాగే నోయిడాలో పెద్ద ఎత్తున ఇన్వెస్ట్మెంట్స్ పెడుతున్నారు, క్లస్టర్స్ పెడుతున్నారు, టెక్స్టైల్ క్లస్టర్స్ పెడుతున్నారు. అలాగే ఆర్డర్లు కూడా విపరీతంగా పెరుగుతున్నటువంటి పరిస్థితి అయితే కనబడుతోంది.